రాముల వారు రావణుడు అని చెడుని సంహరించి ఎంతో విజయోత్సాహంతో అయోధ్యకి చేరుకున్నారండి. ఈ సంవత్సరం ఆయన అయోధ్యకి చేరుకునే సమయానికి ఏకంగా 26,17,215 దీపాలు వెలిగించేశారండి. మనవారు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో కూడా ఎక్కేశారు. రాముల వారు వస్తూ వస్తూ మనకు కానుక కూడా తెచ్చారు. అదేంటో తెలుసా? రామబాణం. ఈసారి రామబాణం పేరేంటో తెలుసా? ఆత్మనిర్భర్ భారత్. అంటే భారతదేశాన్ని స్వయం శక్తిగా ఎదగమని ఆశీర్వదించారు రాముల వారు. అదెప్పుడు వీలవుతుందో మీకు తెలుసా? అంటే మనమందరము స్వదేశీ గూడ్స్కి ఇంపార్టెన్స్ ఇచ్చి వాటినే ఎక్కువ ఉపయోగించినప్పుడు ఇది సాధ్యమవుతుంది. మనమందరం కలిసికట్టుగా ఒకే నిర్ణయం మీద ఉండి ముందుకు సాగితేనే ఇది సాధ్యమవుతుంది. మీరందరూ సహాయపడతారుగా. ఒక దీపం మరో దీపాన్ని వెలిగించి మరింత ప్రకాశవంతం చేసినట్టు మనం కూడా మన స్వదేశీ గూడ్స్ని ఉపయోగించి భారత్ని మరింత ప్రకాశితం చేద్దాం. ఆ తర్వాత సరయూ నదీ తీరాన 2,000కు పైగాని మహనీయులు, సాధువులు, భక్తులు అందరూ కలిసి సరయూ నదికి ఆరతినిచ్చి మరో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ని సృష్టించారండి. ఆహాహా, సరయూ నదీ తీరం, అయోధ్య నగరం వందింతలైందండి వాటి అందం. ఆ రోజు దీపాల అలంకరణ అయితే ఏమి, లేజర్ షో అయితే ఏమి, డ్రోన్ షో అండి. రాముల వారిని, ఆయన జీవితాన్ని, రామబాణాన్ని అన్ని డ్రోన్ షోలో చూపించారు. 1100 డ్రోన్స్ని ఉపయోగించి. ఆ తర్వాత సరయూ నది తీరాన జరిగిన ఫైర్ వర్క్స్ అద్భుతం. ఏం ఆనందం, ఏమా కనుల విందు. జీవితంలో ఒక్కసారైనా చూసి తరించాల్సిందే అండి. అంతటి అందాన్ని, అంతటి అనుభూతిని పొందాల్సిందే. మరి రామబాణం శ్రీరామ రక్ష అని ఎప్పుడో చెప్పారు. అయితే ఆత్మనిర్భర్ భారత్ ఇప్పుడు భారత్కే రక్ష. ధర్మో రక్ష.